గురుగారు నమస్కారం. నమస్కారం గురుజీ. నమస్కారం కన్నా ముందు అంటే మాటలు చాలా చిన్నవి అవుతాయి. Yeah. ఎందుకంటే మీరు కొట్టిన సక్సెస్ చాలా పెద్దది. దానికి తగ్గ మాటలు ఇప్పుడు అంటే మామూలుగా ఏదే అంటాం, అరాచకం అరాచకం డాష్ డాష్ ఇలా రకరకాలు వాడతాం, కానీ ఇక్కడ వాడలేం కాబట్టి సో సింపుల్గా ఒక అద్భుతమైన విజయం సాధించారు. థ్యాంక్ యూ. అందులో ఆ విజయం మామూలు విజయం కాదు, చాలా క్రూషియల్ టైంలో అనకూడదు కానీ ఒక డజన్ మంది బయ్యర్లు కావచ్చు, ఒక పెద్ద సంస్థను కావచ్చు, మీరు లిటరల్గా పదం వాడాలంటే మీరు కాపాడారు. నేను కాదు, ప్రజలు వాళ్ళు మాకు ఇచ్చిన సక్సెస్ అండ్ ద క్రెడిట్ గోస్ టు వెంకీ గారు ఆల్సో. అండ్ అంటే ఈ సినిమా పొంగల్కి తీసుకురావటంలో సో ఎందుకంటే మాకేంటంటే ఏం చేసిన ఫెస్టివల్కి ఏం చేసిన ఫిల్మ్ కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అని చెప్పి నాతో పాటు వెంకీ గారు కూడా ఆయన చాలా నా పక్కన నిలబడ్డారు. సో ఎనీవే మీరు అన్నట్టు ఈరోజు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సినారియో సిచ్యువేషన్, దాన్ని మీరు సంక్రాంతికి తీసుకురావడానికి ఎంత స్ట్రగుల్ పడి ఉంటారో, తెర వెనకాల ఏం జరుగుంటుందో అవన్నీ మాకు తెలియపోయినా మీరు ఎంతో కొంత మొత్తానికి చాలా కింద మీద పడి దాన్ని సంక్రాంతి తీసుకొచ్చారు. కేవలం అది ఇవాళ ఒక సెట్ ఆఫ్ బయ్యర్స్ అందరినీ కూడా ఒడ్డుకు చేర్చింది, ఒక పెద్ద బ్యానర్ని ఒడ్డుకు చేర్చింది. కానీ ఇది ఎవరు ఊహించనంతటి పెద్దటి విషయం. అది మాత్రం ఒప్పుకోవాల్సింది. అంటే మేము నాకేంటంటే ఈ సినిమా మీరు ఒక సక్సెస్ ఊహించుంటారు. నాకు నాకు F2 లాగా ఆడితే బాగుండు అది అనుకున్నాను. అంటే F2 ఈజ్ ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్, ఆ రెవెన్యూస్ వస్తే చాలా అనుకున్నాను నేను. బట్ ఇది నిజంగా నేను ప్రేక్షకులు మాత్రం నేను అప్పటికి రుణపడి ఉండాలి. అసలు అన్బిలీవబుల్ విక్టరీ, అన్బిలీవబుల్ రెవెన్యూస్. అంటే స్టిల్ ఇట్స్ గోయింగ్ 8th డే ఇంకా స్ట్రాంగ్గా, అన్ని చోట్ల రెవెన్యూస్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎవరైనా అడిగితే ఫైనల్ ఎక్కడ ఉండొచ్చు అంటే ఎక్కడ ఆగుద్దో తెలియట్లేదు అంటున్నారు ఒకటే మాట. అంటే మీ సక్సెస్ గత 10 ఏళ్ల జర్నీ చూసుకుంటే మీ సినిమాల్లో మీరు కీలకంగా చూసేది ఎంటర్టైన్మెంట్. మీ ఏజ్ గ్రూప్ కావచ్చు, మీ కాంటెంపరీ డైరెక్టర్లు కావచ్చు, అందరూ కూడా మాస్ 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 అని కొత్త కొత్త ఆయుధాలు పట్టించి మరికొంచెం ఇంకొంచెం లీటర్ల బ్లడ్ కక్కించి ఇట్లాగ రకరకాల ప్రయోగాలు చేస్తుంటే మీరు మాత్రం ఇంకా మీరు ఒక్కళ్ళే అనుకోవాలి, మాస్ ఎంటర్టైన్మెంట్ అనే దాన్ని పట్టుకుని మీ గురువుగారు ఈవి గారిని నమ్ముకుని ఆ దోవలో వెళ్తున్నారు. అదే మీ సక్సెస్ మాత్రం ఇంకేమైనా అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క రెసిపీ ఉంటుంది. అంటే ఒక కుక్ ఒక వంట చేసేటప్పుడు తన రెసిపీ ఉంటుంది. సో ఎవరి స్ట్రెంత్ వాళ్ళు నమ్ముకొని ముందుకెళ్తారు. అండ్ టు బీ హానెస్ట్ నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోను. ఎవరి స్ట్రెంత్ వాళ్ళది, ఎవరికి విజన్ బట్టి వాళ్ళ డైరెక్షన్, వాళ్ళ స్క్రిప్టింగ్ ఉంటుంది. నాకు నుంచి చిన్నప్పటి నుంచి నేను చూసిన, నేను పెరిగిన వాతావరణంలో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో నేను ఆ పందాలోనే వెళ్ళటం స్టార్ట్ చేశాను. నేను సీరియస్ ఫిల్మ్ తీసినా, యాక్షన్ ఫిల్మ్ తీసినా అక్కడ ఎంతో కొంత చిన్న ఫన్ టచ్ ఉండటానికి ట్రై చేస్తూ ఉంటాను. అది బిగినింగ్ పటాస్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అది అక్కడ మిస్ కాలేదు. సో లక్కీగా అది రాను సినిమా టు సినిమా ప్రేక్షకులు కూడా నాకు బలమైన ముద్ర వేయడం జరిగింది. F2 నుంచి అది ఒక పీక్స్కి వెళ్ళిపోయింది. అనిల్ రావుపూడి సినిమా అంటే ఒక ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాగా నవ్వుకొని రావచ్చు, సరదాగా సినిమా వెళ్తే స్ట్రెస్ లేకుండా ఇంటిల్లిపాది ఎంజాయ్ చేసి రావచ్చు. ఎందుకంటే ఆల్ ఏజ్ గ్రూప్స్, ఇంట్లో మా తాతగారు ఉన్న, నానమ్మ ఉన్న, అమ్మమ్మ ఉన్న, అమ్మ ఉన్న, అక్క తమ్ముడు అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్ వెళ్ళి సరదాగా వెళ్ళి ఒక వీకెండ్ సినిమా చూసి రావచ్చు అన్నంత ఒక క్రెడిబిలిటీ ఈ 10 yearsలో నేను సంపాదించుకోగలిగాను. ఇది నాకు ఈ సక్సెస్లో చాలా ఉపయోగపడింది. వెంకటేష్ గారికి ఉన్న ఫ్యామిలీ పుల్ అయి ఉండొచ్చు. నేను 8 ఫిలిమ్స్లో 7 ఫిలిమ్స్లో గత 10 ఏళ్ళుగా నేను సర్టెన్ సెక్టర్ ఆఫ్ పీపుల్కి నేను చేసినటువంటి సినిమాలు బలంగా వాళ్ళకి చేరటంలో మినిమం ఇష్యూరెన్స్ ఉండడం కూడా ఈ సినిమా రెవెన్యూలో ఒక కీ రోల్ పోషించింది అనుకున్నాను. లేకపోతే ఇంత అన్బిలీవబుల్ రెవెన్యూ, ఇంత స్ట్రైకింగ్ రెవెన్యూ. మీరు వాస్తవంగా చెప్పండి, ఈ సినిమాకి ఈ రెవెన్యూకి ఈ సినిమా డిజర్వ్ 100% డిజర్వ్. అందులో ఒక్క 1% కూడా డౌట్ లేదు. ఎందుకంటే ఇది ఈ ఫార్మాట్లో సినిమాలు ఈరోజు ప్రూవ్ కాలేదు. మీరు వెనక్కి చూడండి, గుండమ్మ కథ అనే సినిమా ఒక ఎన్టీ రామారావు గారు లాంటి ఒక స్టార్ హీరోతో ఫక్తు కమర్షియల్ ఇమేజ్తో, అంటే మామూలుగా హీరోయిజం చేసే హీరో ఆయన. అంటే అప్పటికి గుండమ్మ కథకు ముందు చాలా కథాబలం ఉన్న పాత్రలు, చాలా ఎమోషనల్ డెప్త్ డ్రామాస్ పాత్రలు చేసే ఎన్టీ రామారావు గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ లెజెండరీ హీరో. గుండమ్మ కథలో ఒక రేలంగి గారు, ఒక రమణారెడ్డి గారు కామెడీ ట్రాక్స్ పెట్టే, సైడ్ ట్రాక్స్ కామెడీ ట్రాక్స్తో నడిపించే సినిమాల టైంలో ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోని కామెడీ చేయించి ఒక గుండమ్మ కథ అనేది ఒక ట్రెండ్ సెట్ అయిన ఫిల్మ్.
ఆ రోజుల్లో ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. అదే పందాలో ఆహనా పెళ్ళంట, అదే పందాలో ఈవీవి గారు, ఎస్వి కృష్ణ గారు 90 నుంచి 92 నుంచి 2000 వరకు కామెడీ బ్యాక్డ్రామ్తో ఇండస్ట్రీని వేయలేరు. ఒక ఎమ్మెల్యేల సినిమా ఇండస్ట్రీ హిట్, మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే కదా. అలీ లాంటి ఒక కామెడీ చేస్తున్న అతన్ని పెట్టి ఎస్వి కృష్ణ గారు ఇండస్ట్రీ హిట్ కొట్టారు. సో కామెడీ హ్యావ్ దట్. నేను వాటి సినిమాల గురించి నేను అనట్లేదు. మీరు ఏదైతే తీసారో అదే నేను ఏదైతే చెప్తుంది, output అదే నేను తీశారో, చెప్తుంది. ఏ కలెక్షన్ అయితే వస్తుందో 100% దానికి అది డిజర్వ్డా అన్నాను. అంటే ప్రేక్షకులు దాన్ని శిరస్సు అంటే ఒక నేను మొన్న ప్రీ రిలీజ్ సక్సెస్లో చెప్పినట్టు వాళ్ళు ఇలా పెట్టి చూపించారు. అంటే అది వాళ్ళు ఇచ్చిన సక్సెస్. ఇది వాళ్ళకి నచ్చకపోతే అంతమంది ప్రేక్షకులు వచ్చి జనం వచ్చి థియేటర్కి వచ్చి ఎందుకు చూస్తారు? సో ఇట్స్ మచ్ డిజర్వ్డ్ సక్సెస్. అండ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాలకి ఇంత పొటెన్షియల్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి ఒక సినిమా చూస్తే ఆ సినిమా రెవెన్యూస్ ఎంత ఉంటేనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. అది ఒకటి కావచ్చు. సంక్రాంతికి 3 సినిమాలు వస్తే 2 సినిమాలు ఫ్యామిలీ సినిమాలు కాకపోవడం వల్ల ఇంకా ప్రేక్షకుల డబ్బులు డివైడ్ అవ్వకుండా ఒకే సినిమాకి రావడం వల్ల మీ సినిమా కింద రెవెన్యూ కనిపిస్తుంది. అంటే నేను ఈ లాజిక్స్ ఇవన్నీ నేను అంత డీప్కి వెళ్ళి చూడలేను గురుగారు. ఏ సినిమా స్ట్రెంత్ ఆ సినిమాది. మార్కెట్లో ఎవ్రీ సీజన్కి ఒక కాంపిటీషన్లో అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి. ఎక్కడ ఒక సినిమా ఎడ్జ్ తీసుకుంటుంది. దాని డిపెండింగ్ అపాన్ అది మన స్టేట్మెంట్ కాదు, మన జడ్జిమెంట్ కాదు, పబ్లిక్ జడ్జిమెంట్. వీ హ్యావ్ టు ఒబే దట్. మనం దాన్ని ఒబే చేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే సరిలేరు నీకెవరు అలవెంకటపురం రిలీజ్ అయినప్పుడు అలవెంకటపురంలో ఒక చిన్న ఎడ్జ్ తీసుకుంది. అది మనం అది దానికి నేను లేదు అని నేను ఫైట్ చేయలేదుగా. బట్ ఈవెన్ దో నా సినిమా చాలా అద్భుతమైన షేర్ చేసింది, నేను చాలా గర్వంగా చెప్పుకోవాలి. ప్రతి చోట ఆల్మోస్ట్ దాని ముందు ఇది అందరి దృష్టి దాని మీద వెళ్ళిపోయి దీని మీద కనపడలేదు అంతే. లేదు, కనపడమంటే దానికి మచ్ డిజర్వ్డ్ రెవెన్యూస్ చేసింది. అది కూడా ఆల్మోస్ట్ 230-240 గ్రాసర్ ఆ రోజుల్లో. అండ్ మహేష్ గారు అది 41-42 కోట్లు చేస్తే మీది 38 కోట్లు ఆల్మోస్ట్. అంటే అన్ని ఏరియాస్ ఆల్మోస్ట్ దగ్గరగా చేస్తున్నాయి. అది ఇంకా నేను అంత డెప్త్కి వెళ్ళి నేను చూడలేను. కానీ బట్ పబ్లిక్ మనకు ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఆనందంగా నేను స్వీకరిస్తాను. నేను ఈ సినిమాని చెప్పండి. ఈ సినిమా వరకు వస్తే ఈ సీజన్లో వచ్చిన 2 సినిమాలే కారణం అని నేను అట్లా మాట్లాడలేను. ఎందుకంటే మేబీ లాజికల్గా ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఈ జోనర్లో సినిమా వచ్చి చాలా గ్యాప్ వచ్చింది. సో సిన్స్ 2 years 2.5 years నాకు తెలిసి ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఫ్యామిలీ జోనర్లో ఇంత స్కేల్లో ఇంత త్రూ అవుట్ 2.5 hours పర్ఫెక్ట్ కామెడీ బ్యాక్డ్రాప్తో సినిమా వచ్చిందని అనుకోవట్లేదు. డిజిటల్లో వచ్చింది, బట్ అది ఒక సెక్టర్ ఆఫ్ ఒక యూత్ ఒక కైండ్ ఆఫ్ ఫన్ ఉన్న సినిమా. సో అది కూడా ఒక రీజన్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ దే ఆర్ ఆల్ వెయిటింగ్. అందరూ ఇలాంటి సినిమాలు వస్తే చూసి దాన్ని బ్రహ్మరథం పడదామని అనుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది. మీ సినిమా చూసిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా బెటర్గా చేస్తుంటే అనే ఫీలింగ్ ఏమైనా మీకేం కలిగిందా? లేదా? 100% లేదు. చాలామందికి సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. అంటే ఈ సినిమాకి టు బీ హానెస్ట్ నాకు చాలామంది చెప్పిందంటే ఈ వాస్ బెస్ట్ వర్క్ అని చెప్పారు. నేను చేసిన అన్ని సినిమాల్లో స్క్రీన్ ప్లే పరంగా కానివ్వండి, ప్రజెంటేషన్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ ఎక్కడ ఎవరు లౌడ్ లేకుండా సటిల్గా చేశారు. అండ్ ట్రీట్మెంట్ చేసిన విధానం, అందరు క్యాస్టింగ్ పరంగా కానీ, పాత్రలు తీసుకునే విధానం కానీ ఎక్కడ ఒక్క సెకండ్ బోర్ కొట్టలేదు అని చెప్పి ఫీల్ అయ్యారు. అందుకే ఈ సినిమా ఇంత రెవెన్యూస్ చేసింది. మేబీ దిస్ ఈజ్ మై బెస్ట్ వర్క్ అండ్ దిస్ ఈజ్ మై బెస్ట్ రిజల్ట్. అంత బెస్ట్ రిజల్ట్ ఇచ్చారు. సో కాబట్టి నాకు నేను ప్రతి సినిమాకి ఎక్కడో చోట ఇక్కడ ఒకటి అని అనుకుంటా. బట్ ఈ సినిమాకి నేను కంప్లీట్ హ్యాపీగా ఉన్నా. కాకపోతే బుల్రాజ్ కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడన్నా ఇంకొక చిన్న బిట్టు యాడ్ చేస్తుంటే బాగుండు అనేది చాలామంది చెప్పారు. అది నేను ఒప్పుకుంటా. అది ఒక కార్న్ఫీల్డ్ బ్లాక్ లేదన్న ఒక బిట్టు పెట్టుంటే ఇంకా బాగుండేది. అలాగే మీరు ఒక మంచి అంటే భగవద్గీత నుంచి మీరు స్టార్ట్ చేశారు. ఒక మంచి మెసేజ్ ఇవ్వడం, ఏదో ఒక కోణంలో ఒక్క సీన్తోనైనా ఒక మంచి మెసేజ్ జనాలకు ఇవ్వాలి అనేది స్టార్ట్ చేశారు. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నప్పుడు ఇచ్చారు. ఇందులో గురువుని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇచ్చారు. అది కరెక్ట్గా జాయింట్ అయిందంటారా? 100% అండి. ప్రతి సినిమాకి ఒక సోల్ ఇంపార్టెంట్. అది రీచ్ అయిందా, రీచ్ అవ్వలేదా, అది మనం అతికించామా, అది అతుకుతుందా అనే విషయాలు పక్కన పెడితే మనం ఈ సినిమా ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నాం అనేది నేను ప్రతి సినిమాకి ఎంతో కొంత ఆలోచించి పెడతా. ఒక్కొక్కసారి అక్కడ మనకి అది ఇరికించాలి అనిపించినప్పుడు నేను ఇరికించి చెప్తాను. ఒక్కోసారి న్యాచురల్గా వెళ్తే న్యాచురల్గా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా వరకు అది చాలా న్యాచురల్గా వెళ్ళిందని అనుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ హాఫ్ నేను టక్ నుంచి చెప్పలేదు. దానికి సంబంధించిన నాట్ నేను ఫస్ట్ హాఫ్లోనే వేసి ఆ క్యారెక్టర్ని చాలా బలంగా ఆ రిలేషన్షిప్ని చూపించి తీసుకొచ్చి ఎండ్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. చాలామంది దానికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. సో సర్టెన్ కైండ్ ఆఫ్ పీపుల్ అది కూడా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇంత హ్యూజ్ అప్లాజ్, ఇంత హ్యూజ్ అప్రిషియేషన్ కూడా రాదని నేను అనుకుంటున్నాను. స్టేజ్ల మీద మిమ్మల్ని మీ నిర్మాతలు అసలు ఒక రేంజ్లో పొగుడుతున్నారు.
ఇప్పుడు ఇది చూసి మిగతా డైరెక్టర్లు కూడా వాళ్ళ నిర్మాతల్ని మామూలు కూడా పొగడండి అంటారేమో. సి అంటే ఎవరి ఈక్వేషన్ వాళ్ళకి ఉంటుందండి. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ అదర్స్, వాళ్ళకి ఏంటో నాకు తెలియదు. కానీ సి రాజు గారు, శిరీష్ గారు మాకు వాళ్ళతో ఉన్న రిలేషన్ ఇప్పటిది కాదు. ఆల్మోస్ట్ ఐఎమ్ ట్రావెలింగ్ సిన్స్ 10 years. నా ఫస్ట్ సినిమా నుంచి ఉన్నారు వాళ్ళతో పాటు. మేబీ ఎక్కడో వాళ్ళు ఎమోషనల్గా కొద్దిగా లో ఉన్న టైం ఇది. సో అందుకని మేబీ దే ఆర్ ఎక్కువ పొగుడుతున్నారేమో నేను అనుకుంటున్నాను. ఎక్కడో ఒక చిన్న, ఎందుకంటే వాళ్ళు చూడని సక్సెస్లు కాదు, వాళ్ళు చూడని విజయాలు కాదు, వాళ్ళు చూడని రెవెన్యూలు కాదు, బట్ ఒక మచ్ నీడెడ్ టైమ్లీ ఒక టైమ్లీగా ఒక మచ్ నీడెడ్ బ్లాక్ బాస్టర్, ఒక మచ్ నీడెడ్ ఇంత హ్యూజ్ రెవెన్యూస్, ఆల్మోస్ట్ ఒక మనకి రీజనల్గా కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ అనేంత బ్లాక్ బాస్టర్ రావడం అనేది వాళ్ళకి ఒక బ్రీత్ ఇచ్చింది. మేబీ ఇన్ దట్ హ్యాపీనెస్ వాళ్ళు నన్ను ఓన్ చేసుకొని, వాళ్ళకి నా మీద జనరల్గానే ఇష్టం ఉంది. మేబీ సిచ్యువేషన్ వల్ల మేబీ ఇదే. బట్ ఈ సక్సెస్ వల్ల, ఈ సక్సెస్ని కనుక ఈ సినిమా మేకింగ్కి మీరు పడ్డ ఇబ్బందులన్నీ దాచేసినట్టేనా? అంటే ఇబ్బంది నేనేం పడలేదండి. అంటే యాక్చువల్గా ఇంకా మీకు కొంచెం ఫ్రీ హ్యాండ్ అనే విధాలు దొరికి ఉంటే ఇంకా మంచి కాస్టింగ్ కానీ. లేదండి, ఈ సినిమా వరకు వాట్ ఎవర్ ఐ డిడ్ ద బెస్ట్. మ్యాక్సిమం అంటే వర్కింగ్ డేస్ 72 daysలో చేసాం. ఇంకొక 5-6 రోజులు పెరిగాయి ఇంకొద్దిగా లావిష్గా తీయాలనుకుంటే తప్ప. అంతకుమించి ఈ కంటెంట్కి ఇంకా మంచి యాక్టర్లు పెట్టడానికి అందరూ చాలా బెస్ట్ టీమే పెట్టుకున్నారండి. ఐశ్వర్య రాజేష్ కానీ, మీనాక్షి చౌదరి కానీ, సో వీళ్ళందరూ క్యారెక్టర్లు కూడా, మురళీ శర్మ, రావు రమేష్, వాళ్ళందరూ నేను వాళ్ళ లిస్ట్లో కూడా నేను పెట్టుకోలేదు ఈ సినిమా. ఈ సినిమాకి నేను వాంటెడ్గా నేను క్యాస్ట్ చేసిన ప్రతి ఆర్టిస్టు నేను మనస్ఫూర్తిగా ఈ కథకి ఎవరు కరెక్టో వాళ్ళనే పాయింట్ చేసి పెట్టుకున్నాను. అరే నేను వీళ్ళని మిస్ అయ్యి వీళ్ళని పెట్టానన్న ఫీలింగ్ నాకు లేనే లేదు. అందుకే కాస్టింగ్ కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నారు అందరు చూసిన వాళ్ళు. నేను ఉపేంద్ర లమ్హేన్ నేను పట్టుబట్టి తెచ్చుకున్నాను. సో ఆయన బాలీవుడ్ మరాఠాలో చేస్తున్నారు సినిమా. సో ఆయనకు తెలుగు అక్షరం ఒక్క రాదు. మన యానిమల్లో డబ్బింగ్ చెప్పాడు, అది చూసి నేను ఇంప్రెస్ అయిపోయాను. నేను సందీప్కి ఫోన్ చేసి అతని నంబర్ తీసుకొని అతను తీసుకొచ్చి ఈరోజు సెకండ్ హాఫ్లో అతని క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండింది. చాలామంది బాగా కనెక్ట్ అయ్యారు. సో వీటి గణేష్ కానీ అలా చాలామంది క్యాస్టింగ్ అందరూ నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు నచ్చి తెచ్చి పెట్టుకున్న వాళ్ళు. కాబట్టి నాకు అసలు నో రిగ్రెట్ ఫర్ క్యాస్టింగ్. కానీ బడ్జెట్ సైడ్ కూడా నేను ఫిక్స్ అయ్యి తీసాను, ఈ సినిమా ఇంతలోనే తీయాలి. ఎందుకంటే ఐ నో ప్రొడక్షన్ సిచ్యువేషన్ ఏంటనేది. అలా అని క్వాలిటీ మిస్ కాకూడదు, సినిమాకి ఎంత న్యాయం చేయాలో అంత చేద్దాం అని చెప్పి అనుకుని తీసింది. సో ఈ 10 ఏళ్ల జర్నీలో మీరు అన్ని సక్సెస్లు, పెద్ద సక్సెస్లు, మీడియం సక్సెస్లు, మొత్తం సక్సెస్లే. మేమన్నీ 8 సినిమాలు, 8 సక్సెస్లే. సో ఈ 10 ఏళ్ల జర్నీ వెనక్కి చూసుకుంటే మీరు రిగ్రెట్ అయిన విషయం ఏమైనా ఉంటుందా? రిగ్రెట్ అయిన మీ ఫీలింగ్ ఏమీ లేదండి. అంటే అన్ని ఫిలిమ్స్ ఆ ఫిలిమ్స్ స్థాయికి తగ్గట్టు అద్భుతంగా అండి. కొన్ని ఫిలిమ్స్ ఆ ఫిలిమ్స్ స్థాయికి తగ్గట్టు ఇంకొద్దిగా బాగా ఆడితే బాగుండు అనిపించినాయి. సో మేబీ రైట్ రిలీజ్ పడి ఉంటే అవి ఇంకా బెటర్ సక్సెస్ అయి ఉండేవి, బెటర్ రెవెన్యూస్ సాధించేవని నా ఫీలింగ్. అంతకుమించి వేరే రిగ్రెట్ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ భగవంత్ కేసరి అది ఒక రైట్ ఫ్రేమ్లో వచ్చిండుంటే, రైట్ సెట్ ఆఫ్ టైంలో వచ్చుంటే అది ఇంకా పెద్ద నంబర్స్ చూసుండేది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న నంబర్స్ ఏదైతే ఉందో అలాంటి నంబర్స్ మేబీ దానికి రీచ్ అయ్యే అవకాశం ఉంది ఆ సినిమాకి. సో ఏమో సంహౌ అలాంటి చిన్న చిన్న ఫీలింగ్స్ తప్ప. బట్ ఎవ్రీ ఫిలిం ఆడియన్స్ నన్ను ఆశీర్వదించారు. అండ్ ప్రతి ఫిలిం ఆల్మోస్ట్ ఆ హీరో కెరియర్ బిగ్గెస్ట్ వరకు తీసుకెళ్ళాను. ఆ హీరోకి బెస్ట్ ఇవ్వగలిగాను. ఆ హీరోని అంతవరకు చూపించిన విధంగా మేబీ ఆ హీరో అంతవరకు చేయని పాత్ర నా టైమింగ్ ఆయన టైమింగ్ కలిసి ఏదో ఒక కొత్త ఒక ఫ్రేమ్లో అయితే పెట్టగలిగాను. ఆ సంతృప్తి నాకుంది. అండ్ మోర్ దాన్ దట్ సినిమా టు సినిమా నన్ను ప్రేక్షకులు ఆదరించే పర్సంటేజ్ పెరుగుతూ వెళ్తుంది. సో దట్ ఈజ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో దాని రిజల్ట్ ఈ సంక్రాంతికి వస్తున్నాం రిజల్ట్, అది కూడా ఒక కారణం. సో నేను వాళ్ళ దగ్గర తెచ్చుకున్నటువంటి ఒక ప్రేమ ఏదైతే ఉందో అది ఈ సినిమా మీద ఇంకా బాగా రిఫ్లెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే అనిల్ రావుపూడి అంటే మీడియా కానీ సోషల్ మీడియా కానీ భూతద్దం పట్టుకు చూస్తుంది. మీరు ఒక నెంబర్ చెప్తే అది కాదా నిజమా కాదా అని శోధిస్తుంది. మీరు ఒక సినిమా తీస్తే ఇది ఒరిజినల్లా కాదా శోధిస్తుంది. లేదా మీరు ఒక సీన్ తీస్తే ఇది ఎలా ఉందని శోధిస్తుంది. బట్ సేమ్ టైం మిగతా వాళ్ళ నెంబర్ని ఎవరు పట్టించుకోరు, మిగతా వాళ్ళ సినిమాలను ఎవరు జాలిగా వదిలేస్తారు. అదే ఒక చిన్న పెయిన్ మీలో ఉంది అని నాకు అనుమానం. నాకేం లేదండి. అంటే నాకు తెలిసి నేను చేసిన 8 సినిమాల్లో ఎక్కడ నేను హైప్ చేసి నేను చెప్పింది లేదు. నా సినిమాల గురించి మాట్లాడుతున్నాను. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ గట్ పబ్లిక్కి వాళ్ళు ఇచ్చిన రిజల్టే. నేను భగవంత్ కేసరికి వేసిన, F3కి వేసిన, F2కి వేసిన, సరిలేరుకి వేసిన, అండ్ ఇప్పుడు సినిమాకి వేసిన ఎవ్రీ నెంబర్ ఈజ్ ఆల్మోస్ట్ క్లియర్. దాంట్లో నేను అంటే నేనేదో ఇదని కాదు, ఎందుకు మన సినిమా జనాలు ఎంత ఇస్తే అంత తీసుకుందాం అనే మైండ్ సెట్లోనే ఉంటాను నేను. సో నాకు అది పెద్ద అది కాదు.
మీ నెంబర్లు మీరు ఇస్తున్నారు కదా. నాకు అవతల అవతల వాళ్ళ నెంబర్ నేను అసలు సరిగా అని కూడా నేను- అదే మీ నెంబర్ అయితే క్రాస్ చెక్ చేస్తారు, అవతల వాళ్ళ నెంబర్ క్రాస్ చెక్ చేయరు. లేదు అవతల వాళ్ళ సినిమాని కొంచెం లిబరల్ గా చూస్తారు, మీ సినిమాని చాలా నాకు భూతద్దంలో అస్సలు- చూస్తారు. నా- ఈ టైప్ ఆఫ్ కొంచెం బాధ మీకు ఉంది అని నేను లేదు అసలు. విన్నాను. ఇంత హ్యాపీనెస్ లో ఉండి ఇంత సక్సెస్ సాధించి ఇప్పుడు కాదు, మామూలు జనరల్గా కూడా ఎప్పుడు లేదండి. నా సినిమా తప్ప గుర్రం పోయినట్టు వెళ్తాను నేను. మన గుర్రం కనుక వదిలితే కళ్ళెం వేసి గుర్రం పట్టుకుంటే ఈ గుర్రాన్ని కళ్ళకి ఇది కట్టేస్తారు కదా, నాకు వేరేది ఏవి కనబడవండి. అవతల వాళ్ళు హ్యాపీ, అవతల వాళ్ళు సక్సెస్ వస్తే నేను సంతోషపడతా. అవతల వాళ్ళ సక్సెస్ నేను ఎప్పుడు నెగిటివ్గా నేను ఎప్పుడు తీసుకోను. ఐ అప్రిషియేట్ దెమ్. ఈవెన్ నేను మన ప్రెస్ మీట్లో మా బాలయ్య బాబుకి సూపర్ హిట్ వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను పనిచేసిన ఈ సినిమా గురించి నేను చెప్తున్నా. నేను ఇంజనరల్గా మీ మీద కంపారిటివ్గా టోటల్ ఇండస్ట్రీలో మిగతా డైరెక్టర్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, కంపేర్గా మీ మీద ఒక రకమైనటువంటి వాడితో పోల్చుకుంటే ఒక తక్కువ భావం మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఉంది అనే ఫీలింగ్ మీకు ఉందని నా లేదు సమాచారం. లేదు నేను ఎప్పుడు కూడా సో నేను మన స్టేజ్ మీద కూడా చెప్పింది కూడా అదే. నన్ను నడిపిస్తుంది ఎవరు, నా సినిమాలను ఆదరిస్తుంది ఎవరు, వాళ్ళే నాకు ఆన్సరబుల్. నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను. నా టికెట్ కొనే ప్రేక్షకులు ఎవరో వీళ్ళ గురించి ఆలోచించండి. ఎందుకు అంటున్నాను అదే అంటే నాకు వచ్చిన సమాచారం కరెక్ట్ లేదు. నేను అది మీకు వచ్చిందో నాకు తెలియదు కానీ బట్ నా ఆన్సర్ ఇది. నాకు అదే మీరు ఏమంటున్నారు, నేను వాళ్ళ గురించి పట్టించుకుంటా, ఇంకెవరి గురించి నాకు వద్దు. అదే అంటాను. మీరు అడిగిన నా ఆన్సర్ అదే. నెగ్లిజిబుల్. అసలు నన్ను ఎవరు ఇష్టపడతారో వాళ్ళ పక్కన నేను ఉంటాను. నేను పట్టించుకోను. నేను ఎందుకు ఉంటానంటున్నాను, ఎవరైనా మీరేనంతే కదా. మిమ్మల్ని ఎవరు గౌరవిస్తే వాళ్ళ పక్కన ఉంటారు. మిమ్మల్ని ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేస్తే వాళ్ళతో మీరు మాట్లాడతారా, మీరు వాళ్ళ వైపు చూస్తారా? హ్యూమన్ సైకాలజీ. నేను అసలు 0% అసలు నేను వాళ్ళ కొంచెం బాధ అనిపిస్తుంది కదా. అస్సలు లేదండి. ఇప్పుడు ఈ సినిమాతో పటాపంచలైపోయింది. ఇన్ని సినిమాలు సక్సెస్ కొట్టినా అసలు మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నాకు ఎవరు ఇవ్వాలి రెస్పెక్ట్? అంటే అన్ని వైపుల నుంచి రావాలి. ఎందుకు ఇవ్వాలండి? నాకు అవసరం లేదు. నా టికెట్ కొనే ప్రేక్షకుడు నాకు రెస్పెక్ట్ ఇస్తే చాలు. 150 రూపాయలు కొనుక్కొని వెళ్ళి సినిమా చూసిన ప్రేక్షకులు అరే ఈ సినిమాకి పైసా వసూలు సినిమా నేను చూసిన అతను ఆనందపడితే చాలు. అంతకు మించిన రెస్పెక్ట్ నాకు ఇంకేముంది? అండ్ అది సినిమా టు సినిమా పెరుగుతుంది కదా. సినిమా టు సినిమా పెరుగుతుంది. ఈరోజు ఈ సినిమా సాధించిన విజయం ఇట్స్ లైక్ ఏ స్టేట్మెంట్. నా గురించి నా సినిమా చూసే ప్రేక్షకులు నా తరపున ఇచ్చిన స్టేట్మెంట్ అది. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. అనిల్ అంటే ఇది కూడా ఉంది, హీ కెన్ డూ వండర్స్, ఏమైనా చేయగలడు అని నా తరపున ప్రేక్షకులు చెప్పారు కదా. కానీ టాలీవుడ్కి మాత్రం ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ ఈ సక్సెస్ మాత్రం అంటే బట్ అందరూ దీనికి నేను పూర్తిగా ఏకీభవించను. షాక్లో ఎవరున్నారో తెలియదు అంటే అందరూ మీ తిరిగేలాగా ఏంటిది మేబీ అది ఉండొచ్చేమో కానీ యాక్చువల్ చెప్పాలి ఇది ఒక అండర్ డాగ్గా వచ్చింది ఈ మార్కెట్లోకి. 2 భారీ సినిమాలు వస్తున్నప్పుడు ఇది వాటితో పాటు వచ్చింది. సర్లే 3 సినిమాలు సరిపోతాయిలే, అనిల్ ఏదో పట్టుబట్టి తీసుకొస్తున్నాడు, అనిల్ ఏదో 19 వస్తున్నాడు అనుకున్నారు తప్ప. నాకు ప్రతిరోజు అంటే చెప్తున్నా అంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ మధ్య అనుకుంటున్నాం కదా, బట్ ఎవ్రీబడి హ్యావ్ ఒక చిన్న హ్యుమానిటీ యాంగిల్ ఉంటుందండి. సో మైత్రి నవీన్ గారు మీరు నమ్మరు, సతీష్ కిలార్ గారు, సో ఇంకా ఆల్మోస్ట్ 2-3 ప్రొడ్యూసర్స్ నాకు చాలామంది పర్సనల్గా చేశారు. మల్ల గణేష్ గారు కానీ, ఠాగూర్ మంది, చాలామంది ఎవ్రీబడి, నేను పేర్లు గుర్తురాలేదు సడన్గా, అందరూ పర్సనల్గా ఫోన్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి. మైత్రి గారు అయితే ఎవ్రీడే మస్ట్గా ఒక రోజు అయితే కాల్ చేశాను. మొన్న ఐటీ రైట్స్ వల్ల నాకు ఫోన్ రాలేదు కానీ ప్రతిరోజు పొద్దున్నే కాల్ చేశాను. ఐటీ రైట్ అవ్వలేదా? నా మీద కాలేదండి, రాంగ్ న్యూస్ అది. నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నా. సో నవీన్ గారి దగ్గర అంత డబ్బులు లేవు నమ్ముతున్నారు. నేను నా అన్ని క్లియర్గా ఉన్నాయండి. నేను అంటే నా అన్ని ప్రతిదీ వైట్ జిఎస్టీలు అని ఎప్పుడు కట్టుకుంటూ నాకు వచ్చే ప్రసాదాన్ని నేను జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నాను. నేను ఇంకా అంత శ్రీమంతుని అవ్వలేదు ఇంకా. అదే కదా నేను కూడా అంటుంది, ఇంతకు ముందు కూడా అడిగాను మిమ్మల్ని, ఎందుకు మీరు ఇంకా ఆ లెవెల్కి సినిమాని బట్టి ఇచ్చిన తర్వాత నేను అదే నాకు సినిమాని బట్టి నా రెమ్యునరేషన్, సినిమాని బడ్జెట్ని బట్టి నేను వాంట్ టు బి హియర్ ఫర్ లాంగ్ టైం. చాలా ఎక్కువ రోజులు పెంచుతారు గట్టిగా, ఏమో తెలియదు. అండ్ ఎక్కడ ఆగాను మైత్రి నవీన్ గారు కానీ వీళ్ళందరూ ఎవ్రీడే కాల్ చేసి ఇది క్రియేట్ చేస్తున్న వండర్స్ జెన్యూన్గా. అసలు ఇంత రెవెన్యూస్ సీడెడ్ మీరు అబ్జర్వ్ చేస్తే సీడెడ్లో ఆల్మోస్ట్ ఇట్స్ నంబర్ 15 దాటింది, అండ్ వైజాగ్ ఆల్మోస్ట్ 13 దాటింది, అండ్ ఎవ్రీ నంబర్ ఈజ్ లైక్ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్. అండ్ నైజాం ఆల్మోస్ట్ 25 దాటింది, అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 to 8 days. అండ్ అలా ఒక్కొక్క ఏరియా. ఈస్ట్ అయితే వైజాగ్ లోన్ 18 కోట్లు 20 కోట్ల దాకా చేస్తుంటారు, దాటిని ఆశ్చర్యపోతుంది. ఈస్ట్ ఆల్మోస్ట్ 9 అయింది. ఇంకా నంబర్స్ అంటే నేను నంబర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే నంబర్స్ రిఫ్లెక్టింగ్ ద ఫుట్ఫాల్స్ ఆఫ్ ప్రజలు వచ్చి సినిమాను చూస్తున్నది మనం మిగతా సినిమా పోస్టర్లు కూడా చూస్తుంటారా?
ఏమో నేను ప్రజెంట్ అయితే నా సినిమా గోల్లో ఉన్నా నేను. అంటే ప్రతిరోజు నేను మా టీమ్ కూడా అదే మీ చెప్తాను. సినిమా పోస్టర్ వేసినప్పుడు మీకు కన్సల్టింగ్ మిమ్మల్ని అడిగే వేస్తారు, నేను 100% ప్రతిదీ నేను చూస్తానండి. ఎవ్రీథింగ్ చెప్తారు ఎక్స్ట్రా వద్దు. నేను అసలు క్లియర్గా చెప్తాను. కాకపోతే మనం GST యాడ్ చేసి ఇవ్వమని చెప్తాను. ఎందుకంటే GST యాడ్ చేయడం వల్ల మనకు గ్రాస్ మనకు బాగా కనపడుతుంది. సో GST ఇస్తారు కదా, GST ఇస్తారు కాబట్టి. సో నేను గ్రాస్ ఎప్పుడు కూడా GSTతో చెప్పండి, ఎందుకంటే మనకు నంబర్ హ్యాపెనింగ్ ఉంటుంది కాబట్టి. అదొకటి నేను చెప్పేది. సో మనం GST ఎప్పుడు కూడా అసలు ఇది నేను నా వర్క్, నా సినిమాల వరకు, ఎందుకంటే నా సినిమాలు ఎంత లిమిట్లో చేస్తాం, మనకి ఎంత క్రియేట్ చేస్తుంది అది చాలు. బట్ ఇది నేను ఊహించలా. సో ఇది 100, 200, 100 షేర్ అనేది నేను F2 లాగా ఒక 80+ వస్తే చాలు అనుకున్నాను. 1 వీక్లో 6 డేస్కి 100 షేరు, 1 వీక్ 200+. ఈ నంబర్స్ అన్ని అంతా మనకి ఏదో క్యాస్ట్రో లాగా ఉంది, చక్క 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 తిరుగుతుంది. సో బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. అంటే ప్రతి డైరెక్టర్కి, ప్రతి టెక్నీషియన్కి ఎక్కడ ఒక పీక్ వస్తుంది. సో నాకు F2 తర్వాత మళ్ళీ ఆ పీక్ ఇక్కడ వచ్చింది. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నాకు ఇక మిగతా సినిమాల గురించి ఐ డోంట్ వాంట్ టు కమెంట్. ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ గేమ్. సో బట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి సక్సెస్, దట్స్ ఆల్. అంటే ఎవరికైనా కూడా మీరు ఎంత చెప్పినా ప్రేక్షకుల నుంచి వచ్చింది, నాకు ప్రేక్షకులు చాలు. అండ్ నేను ఇంకోటి, మా టీంలో ఎవరో అంతకుముందు అంటే మీరు ఎవరో అడిగారు బయట నుంచి, మీరు విన్నర్ అని పోస్టర్ కూడా సంక్రాంతి విన్నర్ అని పోస్టర్ కూడా వేసేయచ్చు కదా అని అడిగారు. నేను ఎందుకు వేయాలన్నా, సో నాకు ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టీజ్ ఎనీబడీ. తెలుసుగా విన్నర్ ఎవరు. మన సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది, మన సినిమా జనాలు పబ్లిక్లో దే డిసైడ్ అండ్ దే గివ్ ద జడ్జిమెంట్, అంతే. సో నాకు ఇలా ఇట్లా చేయడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. అండ్ అది ఇంకా హ్యూమిలేషన్, టీజింగ్ చేసినట్టు ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. అదొకటి నేను మెంటల్గా, అంటే ఎంత జనాలు ఎపిసోడ్ చేసి ఎంత బ్లాక్ బస్టర్ ఇచ్చి చేసినా మీడియా వైపు నుంచి కానీ రివ్యూల వైపు నుంచి కూడా ఒక ఎప్రిసియేషన్ వస్తే బాగుంటుందనే ఇది ఉంటుంది. అది మీకు ఎలా అనిపిస్తుంది? ఎవ్రీబడి ఇప్పుడు వచ్చిన రివ్యూలు మీరు చూసిన ఈ సినిమాకి మార్నింగ్ వచ్చిన రివ్యూలకి, ఈ సినిమాకి వచ్చిన రెవెన్యూస్కి సంబంధం లేదు. అది సంబంధం లేదు. అలా అనుకుంటే తెలుగు ఇండస్ట్రీలో నా సినిమానే కాదు, చాలా సినిమాలకి ఇది జరుగుతూనే ఉంది. ఏ సినిమాకి రివ్యూస్కి, రెవెన్యూస్కి చాలాసార్లు సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి అన్బిలీవబుల్ రెవెన్యూస్ సాధిస్తే, ఒక్కొక్కసారి వాళ్ళు వేసినట్టు వాళ్ళ దగ్గరగా ఉంటాయి. సో అది మనం ఎప్పుడు పబ్లిక్ పల్స్ అనేది ఎవరూ పట్టుకోలేం. సో పబ్లిక్ పల్స్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ గేమ్. అది ఎప్పుడు ఎలా బౌన్స్ అవుతుంది, ఎప్పుడు ఎలా బ్లాస్ట్ అవుతుంది అనేది ఆ ఫ్రైడే మార్నింగ్ షో పబ్లిక్లోకి వెళ్తే కానీ తెలియదు. కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళని సీరియస్గా అరే నాకు ఎలా వేసారు నేను ఫీల్ అయింది లేదు. ఎందుకంటే నాకు ఇది అలవాటు అయిపోయింది. నేను ఇప్పుడు దాన్ని దాటి అది మీకు అలవాటు అయిపోయింది. చెప్పింది మీలో ఉన్న ఏ సినిమాకి పటాస్ తర్వాత నాకు మూడు రెవెన్యూలు ఎక్కడ పడ్డాయండి? ఎక్కడో F2కి ఒకసారి పడింది అంతే. ఏ సినిమాకి 3 ప్రతిదీ 2.5, 2.75. బట్ ఎవ్రీ ఫిల్మ్ గాట్ 100 crores, అన్ని అద్భుతంగా ఆడిన సినిమాలు. సో నాకేమనిపించింది అంటే పబ్లిక్ రివ్యూ మనకు పడుతున్నప్పుడు, సో దేర్ ఇట్స్ ఓన్ ఇండివిజువల్ ఒపీనియన్. ఒక్కొక్కసారి వాళ్ళ మైండ్ చూసేటప్పుడు వాళ్ళకి అది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. దానికి నేను ఆన్సరబుల్ కాదు కదా, అది ఇండివిజువల్ ఒపీనియన్. ఎందుకు ఎంతమంది ఫోన్లు చేశారు, మీరు నెక్స్ట్ సినిమా చేయబోతున్న హీరో ఇండస్ట్రీ పెద్ద మెగాస్టార్ నుంచి ఏమైనా వచ్చింది అప్రిసియేషన్? ఈ టెక్స్ట్ మీ అండి మెసేజ్ చేశారు. ఆయన ఊర్లో లేరు, ఆయన ఇంకా సినిమా చూడలేదు. సినిమా చూస్తుంటే ఖచ్చితంగా కాల్ చేసి ఉండేవాళ్ళు. సో ఆయన ఈజ్ వెరీ హ్యాపీ. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అనిల్ డూ ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయమని దానికి అని చెప్పారు. సో ఈజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మీ టెన్షన్ అంతా ఇంకా దాని మీదే ఉంటుంది. ఈ టెన్షన్ అంటే ఇప్పుడు ఇట్స్ అనదర్, అది ఇంకా పెద్ద గేమ్ కాబట్టి నిలబెట్టుకోవాలి కదా. అది ఖచ్చితంగా డెఫినెట్లీ మీ గ్రాఫ్ అలా మీదకే వెళ్ళాలి కానీ మధ్యలో అప్ అండ్ డౌన్ అవ్వకూడదు కదా. అది సినిమా టు సినిమా, ప్రతి సినిమాకి ఏదో మ్యాజిక్ చేయాలని ట్రై చేస్తూనే ఉంటాను. సో ఖచ్చితంగా హోప్ సో ద బెస్ట్ విల్ కమ్ అండి. మీది సబ్జెక్ట్ అన్నింటిలో కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే పెళ్ళాల నుంచి మొగుళ్ళకి ఉండే సతాయింపు కావచ్చు, లేకపోతే గిల్లిగా జరిగి ఏంటి ఇదంతా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా? అంటే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ వచ్చినప్పుడు మాత్రం అవి పట్టుకున్నాను నేను. మీకు F2 తర్వాత మళ్ళీ ఇదే చేశాను నేను. ఫ్యామిలీ F3 ఇది కూడా F3లో వైఫ్ అండ్ హస్బెండ్ లేదు కదా. F3 అనేది కంప్లీట్ డిఫరెంట్ చేశాను. అదే F2 ఒకటే హస్బెండ్ అండ్ వైఫ్, మళ్ళీ ఆఫ్టర్ 5-6 years అగైన్ నేను హస్బెండ్ అండ్ వైఫ్తో చేస్తున్నాను. సో ఎందుకంటే ఫ్యామిలీ కనెక్ట్ రావాలంటే మన చుట్టూ ఉన్న పాత్రలో నుంచి ఎత్తుక్కోవాలి మనం, గిల్లి కజ్జాలు పెట్టాలి అంతే కదా. మరి దాంట్లో నుంచి మనం ఫన్ జనరేట్ చేయగలం, దాన్నే ఎక్కువ కనెక్టింగ్గా చెప్పగలం. సో ఎందుకంటే ఫ్రైడే సాటర్డే వచ్చి ఫ్యామిలీస్ వచ్చి చూడాలంటే భార్యాభర్త రిలేషనే మేజర్ ప్రయారిటీలో ఉంటుంది. సో మనం పెడితే బెట్టింగ్ అక్కడే వేయాలి. సో మీ ఇంట్లో వాళ్ళు చూసేమంటారండి, అందరూ హ్యాపీ అండి. సో వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని సెన్సిటివ్ ఎమోషన్స్, సెన్సిటివ్ ఆడవాళ్ళ గురించి మాట్లాడే మాటలు అందరూ కనెక్టింగ్ ఉన్నాయి దీంట్లో. మీరు చూస్తే ముందు ఆడవాళ్ళ ముందు ఇంకా ఆడవాళ్ళని పొగిడితే మీరు వాళ్ళు సరదా పడతారు కదండి. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. సో అలాంటివి మనం పెద్ద మనం ఏదో సైంటిస్ట్లా కనుక్కునే కాదు కానీ ఫ్యాక్ట్స్, జనాల్లో నానుడే మాటలు అవి. సో అవి మనకి ఇన్కార్పొరేట్ చేస్తాం. మీరు F2లో
రఘుబాబు క్యారెక్టర్ కానీ ఎమ్మెల్యేగా, మళ్ళీ ఇప్పుడు సీఎంగా నరేష్ గారు కొద్దిగా సిమిలారిటీ కదా. నలి అంటే కొద్దిగా సఫకేట్ అయ్యే పాత్ర. కొద్దిగా దాంట్లో వెంకీ గారి ద్వారా సఫకేట్ అయ్యే పాత్ర, ఇందులో అన్ని పాత్రలు పాపం ఆయన్ని ఇబ్బంది పెడతాయి. అంటే ఒక ప్రాబ్లంలో ఉన్నా కూడా ఎంత పెద్దవాడైనా ఒకసారి చిన్నవాళ్ళు అయిపోతారు. సమస్య అలా క్రియేట్ చేస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సమస్య వస్తే చిన్నవాడైపోతారు ఒక్కొక్కసారి. సో అలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్న ఒక ముఖ్యమంత్రి గారు ఉంటే ఒక అభూత కల్పన ఇది. ఇట్స్ నాట్ ఏ రియలిస్టిక్ అని కాదు. సో ఒక కల్పితంతో చేసినటువంటి కథ కాబట్టి. మీ మొత్తం సినిమాల్లో ఈ ఒక అంటే 10 years అంటే ఒక డికేడ్, ఒక బెంచ్ మార్క్ కాబట్టి కలెక్షన్స్ అవన్నీ పక్క బియాండ్ అవన్నీ పక్కన పెట్టి మీకు నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? సో పర్సనల్గా నాకు నచ్చిన సినిమా నా 8 ఫిలిమ్స్లో ఆల్వేస్ గో విత్ పటాస్ అండి ఫస్ట్. ఎందుకంటే పటాస్ లేకపోతే నా మిగతా 7 ఫిలిమ్స్ లేవు. ఐ షుడ్ రెస్పెక్ట్ దట్. ఐ షుడ్ ఆల్వేస్ నేను మనసులో మీ బెస్ట్ వర్క్ ఉండాలి కదా. బెస్ట్ వర్క్ అనే చెప్తాను. అప్పుడున్న లిమిటెడ్ బడ్జెట్లో 5.5 crores 6 crores తీసిన ఫిల్మ్ అద్భుతంగా ప్రజెంట్ చేశానని చెప్పాలి. నాకున్న బడ్జెట్కి నేను దాన్ని ఒక 30 కోట్ల సినిమాలాగా తీశాను. సో మీకు ఆ సినిమా మీద అంత గ్రాటిట్యూడ్ అంత ఇది ఉంది కదా. ఇప్పుడు కళ్యాణరావు గారు వచ్చి నాతో సినిమా చేయాలి, నాకు కావాలి, నువ్వు సినిమా చేయి నాకంటే 100% చేస్తాను. కళ్యాణరామ్ గారు నేను ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈజ్ లైక్ వెరీ మై ఆయనకి హీరోగా మంచి సినిమా కావాల్సిన టైం చేస్తాను. 100% చేస్తాను. కళ్యాణరామ్ గారికి నాకున్న ఈక్వేషను చాలా చాలా ప్యూర్ అండ్ చాలా 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 ఎమోషనల్లీ కనెక్టెడ్. మేము ఎక్కువ కలవకపోవచ్చు, ఎక్కువ మాట్లాడకపోవచ్చు, బట్ వీఆర్ వెరీ క్లోజ్ విత్. అయితే కళ్యాణరామ్ గారికి చెప్తాను ఏమండి అనిల్ లేదండి, ఎందుకు మాకు తెలుస్తుంది నా సక్సెస్ని ఆయన నాతో మాట్లాడకపోయినా అక్కడ ఎంజాయ్ చేస్తాడు, ఆయన సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మా జర్నీ అలా ఉంది. ఆయనకు మంచి సక్సెస్ ఇవ్వాలి. బింబిసార్ తర్వాత ఆయనకు మంచి సక్సెస్ అవసరం. ఖచ్చితంగా ఎనీ టైం అండి మా స్లాట్స్ కుదిరితే ఆయనతో చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. నేనేంటి సార్ స్లాట్ కుదిరితే 4 నెలల్లో సినిమా తీసి పక్కన 6 నెలల్లో సినిమా కమిట్మెంట్స్ అన్ని ఉన్నాయి కదా. మహేష్ బాబు సూపర్ ఫాస్ట్ గా సినిమా చేసిన మేము ఇద్దరం అనుకొని చేయాలి. అది ఎక్కడ కుదురుతుంది, ఎక్కడ ఫ్రేమ్ చేయాలని చేసుకోవచ్చు. మరి ఈ సంవత్సరం మీ సినిమా ఉన్నట్టే కదా. ఇంకా ఈ సంవత్సరం ఇదే అంతే. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సంక్రాంతికి వస్తారా? వెయిట్ అండ్ సీ. తర్వాత మొన్న మీరేమో స్టేజ్ మీద సంక్రాంతి వస్తున్న సీక్వెల్ అని చెప్పి అందరినీ ఒక డైలాగ్ పెట్టారు. ఏంటిది మెగాస్టార్ గారు చిరంజీవి కాకుండా ఇది సీక్వెల్ చేస్తారా? అందరూ అనుమానపడ్డారు. సీక్వెల్ ఇమీడియట్గా చేయాలి. అదే కదా ఇప్పుడు ప్రజెంట్ అదే జరుగుతుంది కాబట్టి. సో సీక్వెల్ నెక్స్ట్ ప్లాన్స్లో. బట్ దీనికి ఉంది, ఛాన్స్ ఉంది. సంక్రాంతి వస్తున్నాక చేయొచ్చు. ఎందుకంటే ఈ టెంప్లెట్ మీద చాలా టెంప్లెట్ ఉందా? వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీద అద్భుతంగా చేయొచ్చు. సో అది దాన్ని ఇంకో జోనర్లో వెళ్దామని అనుకున్నాం. ఊరికే సరదాగా అనుకుంటుంటే ఐడియాస్ వచ్చినాయి, చేయొచ్చు. ఇప్పుడే చెప్పడం టూ ఎర్లీ అవుద్ది కానీ, బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా ఎప్పుడైనా ముందు ఆ సినిమా మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి బాణం రెడీ చేసుకుంటున్నారు మీరు. ఇంక జనాలు అనిల్ వస్తున్నాడంటే మనం ఎందుకు లేదు అనుకుంటారేమో కొనాలకి. అట్లా ఏం కాదు కానీ, అంటే దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ డిజర్వ్ దట్ సీజన్. ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు. రాజమౌళి సినిమా వస్తుందంటే పక్కకి ఎలా తప్పుకుంటారు? లేదులేండి, అంత లేదులేండి, నాకు అంత ఇది లేదు. బట్ నన్ను నేను ఎప్పుడు అట్లా పెట్టుకొని చూసుకోను. అంటే మీరు చిరంజీవి గారు కలిసి సంక్రాంతికి వస్తున్నారంటే ఇంకెలా ఉంటుంది అప్పుడు? మేబీ అది ఇట్స్ టూ ఎర్లీ. అది మనం అంతా జరిగి అనౌన్స్ చేసినప్పుడు మాట్లాడదాం. అన్నీ జరగాలి. ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు ఫ్యామిలీతోటి? సో ఈ సక్సెస్ని ఇంకా నేను స్టిల్ ప్రమోషన్స్ ఏంటి, నెక్స్ట్ వీక్ ఏం చేయాలి, ఎందుకంటే స్టిల్ వీక్ డేస్లో కూడా ఇట్స్ వెరీ స్ట్రాంగ్. సినిమా ఇంకా 2-3 వారాలు సినిమా వచ్చే వరకు కూడా మనకు సినిమాలు ఏం లేవు. 7 దాకా సినిమాలు జనాలు మీ సినిమానే చూడాలి కాబట్టి 1-2 సార్లు జస్ట్ మనం మినిమం పబ్లిసిటీ ప్రమోషన్స్ పెట్టుకుంటూ వెళ్తే రన్ ఇంకా లాంగ్ రన్ దొరుకుతుంది. సో వీఆర్ ఎయిమింగ్ ఫర్ దట్. అది అయ్యాక అప్పుడు చిప్పు బయటికి తీసి అప్పుడు నేను అసలు ఏంటి ప్లాన్ అంటే ఆలోచించాలి. సో అప్పటి వరకు రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. ఈ సినిమాలో మీకు నిర్మాణ భాగస్వామ్యం ఉందని నిజమేనా? నాకు ఏ భాగస్వామ్యం లేదండి. ప్రాఫిట్లో షేరింగ్ లేదు కదా? నేను ఎప్పుడు జీతానికే పనిచేస్తానండి. నేను ఎప్పుడు ప్రాఫిట్ షేర్ నేను ఎప్పుడు అడగలేదు. నాకు శాలరీ మాట్లాడుకుంటాను, రెమ్యునరేషన్ మాట్లాడుకుంటాను, వాళ్ళకి అప్పటికి అలా మాట్లాడుకుంటే లేదు. వాళ్ళకి ఏదైనా డబ్బులు మిగిలితే వాళ్ళు ప్రేమగా ఏదైనా ఇస్తే తీసుకుంటాను తప్ప నేను ఎప్పుడు నాకు ఎంత షేర్ ఇవ్వండి. ఆల్రెడీ భగవంత్ కేసరికి ఒక వెహికల్ అది వాళ్ళు ఫీల్ అయ్యి ఇస్తే హ్యాపీ. అది నేను అడిగితే నేను అడగలేను, అది వాళ్ళు ఫీల్ అయ్యాలి. సో సాహు ఫెల్ట్ ఇట్ అండ్ హీ గేవ్ ఇట్. అండ్ ఇఫ్ రాజు గారు ఫెల్ట్ సంథింగ్, ఇఫ్ హీ గివ్, అది మనకు హ్యాపీ. రాజుగారు ఫీల్ అవుతారు. రాజుగారు అంటే ఇప్పుడు దీని ద్వారా అతనికి వచ్చిన ఆయనకి ఏదో చిన్న ఇది ఇచ్చినట్టు నాట్ లైక్ దట్. ఫస్ట్ ఆయన ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో అది నాకు హ్యాపీ. లేదులేండి, అది మాత్రం క్లియర్గా అందరికి. అంటే కొన్ని సక్సెస్లు
ఇప్పుడు సర్లేరు నీకు ఎవరు సక్సెస్ ఒక చిన్న షాడోలో పడింది. అప్పుడు అలవైకుండా పొరం కొంచెం దీనికంటే సక్సెస్ అవ్వడం వల్ల. బట్ ఇక్కడ ఒక క్లియర్ విన్నరు, క్లియర్ సక్సెస్. అండ్ అది కూడా అదిగోనండి షాడో అవ్విందని నేను అనుకోనండి ఇప్పుడు కూడా. అది మార్కెటింగ్లో మాట్లాడుకునే మాటలు తప్ప షాడో అయిందని మనం ఎప్పుడు అనుకోవాలి. దాని రెవెన్యూస్ కంప్లీట్గా కనుమరుగైపోతే మనం షాడో అంటే అయింది ఒక పెద్ద హడావుడి జరుగుతున్నప్పుడు అది నేనంటే దట్స్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ. అది మనం దాన్ని డిమాండ్ చేయలేం కదా. అది ఎట్లా చేయాలనుకుంటే అది ఎవరి ఇష్ట ప్రకారం మార్కెటింగ్ అలా జరుగుతుంది. సరేలేరు స్టిల్ ఐ బిలీవ్ అది అద్భుతమైన రెవెన్యూస్ చేసిన ఫిల్మ్. సో దాన్ని షాడో అయిందని నేను అనుకోవట్లేదు. ఒక ఎడ్జ్ అయితే అవతల సినిమా తీసుకుందని అనుకుంటాను తప్ప బట్ సరేలేరు నీకు కంప్లీట్గా డౌన్ అవ్వలేదు సినిమా. దాన్ని విడిగా తీసి మహేష్ గారి స్టార్ పవర్ ఆ పొంగల్కి అండ్ ఆ నంబర్స్ ఈజ్ ఆల్మోస్ట్ నియర్ టు దట్ అదర్ ఫిలిం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాం కాబట్టి ఇట్స్ లైక్ నేను షాడో అయిందని నేను అనుకోవట్లేదు. పబ్లిక్ గేవ్ దట్ డెసిషన్ ఇచ్చారు కాబట్టి ఇట్ కలెక్టెడ్. అద్భుతమైన రెవెన్యూ చేసింది కాబట్టి దాని రెవెన్యూ దాని హైలో ఉంది. ఈ సినిమా రెవెన్యూ ఈ సినిమా ఈసారి అయితే క్లియర్ పిక్చర్ అయింది. అంచేది ఇంకా ఎవరు కూడా మిమ్మల్ని ఏ విధంగానూ కూడా తక్కువ చేసి చూడడానికి అవకాశం లేకుండా అది ఆ వింగ్ ఒకటి పనిచేస్తూ ఉంటుంది. దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించను. ఇప్పుడు అదే అంటున్నాను కదా, నేను ఆ స్టేజ్ దాటేశాను ఈ సినిమాతో అంటే పర్టికులర్గా ఈ సినిమాతో నేను ఫస్ట్ 3 days 4 days తర్వాత రిలాక్స్ అయింది ఏంటంటే అమ్మయ్య ఆడియన్స్ ఆర్ విత్ మీ, నాతో ఉన్నారు వాళ్ళు. అది ఈసారి చాలా గట్టిగా చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాతో ప్రూవ్ అయిన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో అంటే చాలా సినిమాలతో ప్రూవ్ అయింది, ఆడియన్స్ని థియేటర్కి ఖచ్చితంగా వెళ్ళి చూడాలని ప్రిపేర్ చేయాలి. చేసిన తర్వాత ప్రొడక్ట్ కొంచెం అటు ఇటుగా ఉన్న సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది అన్నది ఇటీవల కాలంలో 5-6 సినిమాలు చూసుకుంటే ప్రూవ్ అవుతూ వస్తున్న ఆడియన్స్ని థియేటర్కి రప్పించాలనేది 100% వాస్తవం. సో ప్రొడక్ట్ అటు ఇటు అవుతే మాత్రం ఆడియన్స్ ఎప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు. ఇటు అయితే అసలు అటు ఇటు కాదు, వాళ్ళకి నచ్చేలాగే ఉండాలి. కంటెంట్ నచ్చేలా ఉంటేనే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో అది నచ్చేలా ఉండాలి మన ప్రమోషన్కి తగ్గట్టు. సో కాబట్టి 2 ఇంపార్టెంట్. బట్ ఇంతలా ప్రిపేర్ అయితే చేయకపోతే ఈ ఓపెనింగ్ అయితే వచ్చేది కాదు కదా. 100%. సో ప్రమోషనల్ ఏదైతే క్యాంపెయినింగ్ మేము చేసామో అది బాగా రీచ్ అయింది. అండ్ దట్ ఈస్ అంటే అది మేము ఏం చేసిన ఆడియన్స్ కరెక్ట్గా రీచ్ అయిపోయింది. సో ఆడియన్స్ అందరూ అసలు మీ ప్రమోషన్కి ఒకప్పుడు ఇంకా ఒక స్టేజ్లో జనాలు బాబు మేము డిసైడ్ అయిపోయి ఈ సినిమాకి వచ్చేస్తాయి ఇంకా హ్యాపీ బాబు అన్నారు. బట్ అయినా మీరు ఆపలేదు. అంటే మా దగ్గర చేసి ఇంకా మీరు ఎప్పుడు ఈ ఐడియా ఎప్పుడు వచ్చేసారంటే వెల్ బిగినింగ్ సినిమాస్ చేస్తుంటే మధ్యలోనే వచ్చిందా, లేకపోతే అసలు ఇట్లా వెళ్ళాలి, ఈ యాంగిల్లో ప్రమోషన్ చేయాలి, ఇంత బలంగా ప్రమోట్ చేయాలి, ఈ డిఫరెంట్ యాంగిల్లో ప్రమోట్ చేయాలి అంటే ప్రతి ఫిల్మ్కి మేము అదే స్ట్రాటజీతో వెళ్ళాము. ఈ సినిమాకి ఏంటంటే మాకు ఇంతకుముందు కూడా కాజల్ని శ్రీలని డాన్స్ చేసి మీరు చేసి, బట్ ఈ సినిమాకి ఏంటంటే అన్ని కుదిరినాయండి. గోదావరి గట్టు సాంగ్ నుంచి టేక్ ఆఫ్ అయితే బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ కూడా వెంకీ గారు యాడ్ అవటం మాకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. మేము సోలోగా చేస్తే అంత రీచ్ వచ్చేది కాదు. వెంకటేష్ గారు మా క్యాంపెయినింగ్లో ఉన్నారు కాబట్టి ఆయన ఫ్రంట్ ఫేస్ పెట్టి మేము ఆడుకున్నాం గేమ్. సో ఆయన లేకపోతే ఎలా గేమ్ ఆడబట్టి ఆయన అలా ఆడారు. ఆయన సినిమా కోసం ఈ ప్రమోటర్ అంటే రూట్స్లోకి వెళ్ళిపోయి చేసేసి. సో కాబట్టి రిజల్ట్ టీవీ షోస్లో కూడా అవును మీ టీవీ షోస్లో మీరు ఎప్పుడు చేస్తారు ఓకే, బట్ ఈసారి ఆయన కూడా రావటం కరెక్ట్. సో హీరోగా ఆయనకు 100%. పైగా ఆయన ఇంతకుముందు ఇలా చూడలేదు ఎవరు. అవును అదొకటి మీకు బాగా అడ్వాంటేజ్. సో ఎనీహో గురుగారు, మీరు మరోసారి బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ ఇంకేవో పదాలు వాడితే అలాంటి హిట్ ఒకటి కొట్టారు. సో నెక్స్ట్ మెగాస్టార్తో కూడా దాన్ని మించిన హిట్ కొట్టాలి. హోప్ ఫర్ ద బెస్ట్. అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్నాడంటే కొంచెం అందరూ అటు ఇటు రావాలి. ప్రతి సంక్రాంతి ఒకలా ఉండదు. సో నేను ఆ క్లారిటీ ప్రాక్టికల్గా ఉంటాను. మనం కష్టపడి పనిచేయాలి. ఈ సంక్రాంతి ఇలా ఉంది కదా, నెక్స్ట్ సంక్రాంతి అబ్బో నేను తొడగొట్టేయచ్చు అంటానికి ఏం లేదు. సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అప్డేట్ అవుతున్నారు జనాలు కూడా. వాళ్ళకి కావాల్సిన స్టఫ్ ఏదో మనం జాగ్రత్తగా ఇవ్వాలి. రాజమౌళి గారి తర్వాత సక్సెస్ రేట్ మీకే ఉంది, కానీ రాజమౌళి గారిలో మీరు కూడా 1000 కోట్ల సినిమా 12 కోట్ల సినిమా అలాంటిది ఒకటి చెయ్యాలని మా కోరిక. చేస్తాను ఆశిస్తూ. రైట్ టైంలో వచ్చినప్పుడు డెఫినెట్గా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఇది చాలా. థ్యాంక్ యూ.